హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులో కౌజాగర రామ దూతాదులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. और शिमला हो सकता है कि ये नाम पटिया से पाटे गए और छोटे मंदिर शिमलिया या स्थानीय देवी शमला देवी के नाम पर ही. షిమ్లా మాల్ రోడ్ ఏముంది మామ, అసలు ఒక ఫారెన్ లొకేషన్ లో ఉన్నట్టుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. మిస్ అవ్వద్దు షిమ్లా వచ్చారండి ఎన్ని ప్లేస్ మాత్రం. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి షిమ్లాలో అయితే ఉన్నాను. లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి. షిమ్లాలో ఎక్కడ స్టే చేయాలి, షిమ్లా సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే షిమ్లాలో చూడాల్సిన ప్లేస్ ఉంటాయి కదా, షిమ్లా మాల్ రోడ్డు, జాకు టెంపుల్ అవి ఉంటాయి కదా, అవైతే ఈ వీడియోలో కవర్ చేస్తాను. చాలా బాగుంటుంది అబ్బా. జాకు టెంపుల్ అయితే టాలెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, వెళ్ళి మీకు చూపిస్తాను. అలాగే మాల్ రోడ్ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. తినుకుంటూ పోతున్నాం. కోతులు 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 కోతులు. అది వీడియో అయితే చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే చంపేస్తుంది, చాలా చల్లగా ఉంది భయ్య. అన్నీ క్యారీ చేయాలి. పైన లోపల 3 ఉన్నాయి. థర్మల్ ఉంది, టీ షర్ట్ ఉంది, పైన స్వెటర్ ఉంది. ఇన్ని మెయింటైన్ చేస్తే కానీ చల్లని ఆపలేకపోతున్నాం. అది ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఒక లైక్ చేసి గట్టిగా కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా షిమ్లా ప్లేస్ని అయితే చూసేద్దాం నా అండి. లెట్స్ గో. మన హోటల్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుని వస్తున్నాము జాకు టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ ఒక షిమ్లా కాళీ బడి అని ఉంది చూడండి, కాళీమాత టెంపుల్ అంట. సిన్స్ ఎప్పుడుది 1823 అంట, పురాతన కాలమైన టెంపుల్. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. పైన మీకు కొబ్బరికాయలు ఏదైనా కావాలంటే అన్నీ ఇక్కడ ఉన్నాయి. లోపల అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి హనుమంతుల వారి స్టాట్యూ. అది జాకు టెంపుల్. మనకి షిమ్లాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా టెంపుల్కి అయితే వెళ్తారు. మనం కూడా అక్కడికి ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు షిమ్లా మాల్ రోడ్కి అయితే వచ్చాం మనం. బిల్డింగ్స్ చూసారు ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా, ఓల్డ్ స్టైల్లో. ఇది ఇంటివైపు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా షిమ్లా మాల్ రోడ్. ఇది మంచి హ్యాపెనింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో తిరగకుండా ఎవరు వెళ్ళకండ్రు, ఖచ్చితంగా తిరగండి. ఈవినింగ్ పూట తిరగండి, ఇంకా బాగుంటుంది. కొంచెం నైట్ అయితే ఇంకా బాగుంటుంది, అసలు మర్చిపోకండి. ఈ భలే ఉందబ్బా, చెక్కలతో అద్దాలతో భలే కట్టారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. ఈ రోడ్డు మొత్తం చూడండి ఎంత హడావిడిగా ఉంది అసలు. ఇది బస్ స్టాండా? ఏముంది బస్ స్టాండ్, భలే ఉంది కదా. ఇది సెంటరు. ఇది పక్కనే చర్చ్ ఉంది ఇక్కడ, కలర్ఫుల్గా ఉంది చర్చ్ కూడా. ఇక్కడ చిన్న కెఫే ఉంది. ఇటువైపు ఏమో మంచి అద్భుతమైన చర్చ్ ఉంది, అటువైపు కెఫేస్ ఉన్నాయి, ఓల్డ్ బిల్డింగ్స్. భలే ఉందబ్బా. నైట్ కూడా ఇక్కడ చాలాసేపు చిల్ అవ్వచ్చు. మనం జాకు టెంపుల్ చూసుకొని అది కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ నైట్ రౌండ్ వేసేద్దాం మొత్తం. ఓకేనా, ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం. మీరు గూగుల్లో షిమ్లా మాల్ రోడ్ అని కొట్టగానే ఈ చర్చ్ కనిపిస్తుంది. చాలా చాలా ఫేమస్ ఈ చర్చ్. షిమ్లాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అది. ఇప్పుడు పైకి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి 3 ways వెళ్ళొచ్చు. ఒకటి నడుచుకొని వెళ్ళొచ్చు, లేదంటే కేబుల్ కార్ ఉంది, లేదు అంటే ఇక్కడ నుంచి కార్స్ వెళ్తాయి, షేరింగ్ బేసిస్లో ఉంటాయంట, తీసుకెళ్తారంట. పర్ హెడ్ 100 రూపీస్ అని చెప్పారు. అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి 50 రూపాయలు, రావడానికి 50 రూపాయలు. అదే కేబుల్ కార్ అయితే అప్ అండ్ డౌన్ కలిపి 500 అంట. జస్ట్ 5 minutes 6 minutesలో పైకి తీసుకెళ్ళిపోతారు, దింపేస్తారు. కానీ స్నో ఉండి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా కేబుల్ కార్ని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు స్నో ఏం లేదు, క్లైమేట్ కూల్గా ఉందంటే. కార్ అనుకో అప్ అండ్ డౌన్ 100 రూపాయలే అన్నాడు, అది బెటర్, చాలా తక్కువలో అయిపోద్ది. మనం టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, ఈజీగా అయిపోద్ది. ఇప్పుడైతే మనం షేరింగ్ క్యాబ్లో అయితే పైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. చర్చ్ భలే ఉందబ్బా, ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఇక్కడ. చాలా బాగుంది చర్చ్ మాత్రం. వెళ్ళే కొద్దీ అసలు ఈ బిల్డింగ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి అబ్బా. అసలు ఓల్డ్ స్టైల్లో ఎంత బాగున్నాయంటే
అసలు పిచ్చి లెగిసిపోతుంది, భలే ఉన్నాయి. దానితోడు క్లైమేట్ ఏమో కూల్గా ఉంది, చలి ఎరగదీసేస్తుంది. పేరుకి ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఎండ లేదు, ఏమీ లేదు, చలి ఎరగదీస్తుంది. అక్కడ ఐ లవ్ అదేంటిది షిమ్లా, టీబీఏ షిమ్లానా? ఐ లవ్ షిమ్లా. ఓకే, పక్కన టీబీ ఏంటిది? ఐ లవ్ షిమ్లా. వే టు జాకు రోప్ వే 50 meters అంట. మనకి కారు కూడా అక్కడే ఉంది, అక్కడికే రమ్మన్నాడు బాబాయ్. అక్కడికే వెళ్తున్నాం. ఇంకా ఆడెక్కించుకునేది ఏముంది, మేమే వెళ్ళిపోయేటట్టున్నాం బైక్ నడుచుకొని. ఊరిని ఆ జాకు రోప్ వే ఉంది కదా, రోప్ వే టికెట్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. అదిగోండి అక్కడ ఉంది సార్ రోప్ వే, అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అది 500 టికెట్ అప్ అండ్ డౌన్. మనకి షిమ్లా మాల్ రోడ్ అక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లాగ్ మనం అక్కడి నుంచి వచ్చాము. అక్కడి నుంచి నడుచుకొని ఇదిగోండి ఇలా ఆల్మోస్ట్ 1 km వచ్చాం. 1 km వస్తే ఇక్కడ రోప్వే ఉంది. జాకు టెంపుల్కి వెళ్ళడానికి రోప్వే ఇక్కడ ఉంది. మనం ట్యాక్సీ ఎక్కుదామని చెప్పి మాట్లాడుకున్నాం కదా, వాడు కూడా ట్యాక్సీ స్టాండ్ ఇక్కడే ఉంది భయ్య, ఇక్కడ వరకు నడిచి రావాలని చెప్పి తీసుకొని వచ్చాడు. మేము అక్కడ ఏదో ఎక్కించుకుంటాం అనుకున్నాం కానీ ఇక్కడ దాకా నడిపించాడు. ఇంకా అదిగో పైన అక్కడ ఉందంట. ఓరిని నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటా, దాని బదులు ఆడి బండి ఎక్కే బదులు. ఏం షేరింగ్ కారో కానీ చాలా దూరం నడిపించాడబ్బా. నడుచుకొని వచ్చిన తర్వాత ఎక్కాము, ఇంక ఒళ్ళు పులిసిపోయింది. 1.5 kilometers నడిచి ఉంటాం అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓ నాయనో, ఏం డ్రైవింగ్ రా బాబు, ఏంటి అసలు రూట్ ఎలా ఉంది పైకి వెళ్ళడానికి. పట్టుకోవాలంట. కార్లన్నీ ఇక్కడ ఆపేస్తున్నారు అబ్బా. ఇది ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. బాబాయ్ పైకి వెళ్ళి రండి, కింద ఉంటా అన్నాడు. మనం పైకి వెళ్ళి అయితే వచ్చేద్దాం. పైకి పెద్ద దూరం ఏం లేదు, జస్ట్ అక్కడ కారు దింపాడు కదా. ఇదిగోండి వచ్చేసాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఇది ఎంట్రన్స్. శ్రీ హనుమాన్ మందిర్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. ఇది షిమ్లా వచ్చారు అంటే ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ లోపల ఉన్న ఆంజనేయ స్వామి స్టాట్యూ ఆసియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ విగ్రహం అంట. అది ఎవరు వచ్చినా ఎక్కడికి అది మిస్ అవ్వరు, తప్పకుండా చూస్తారు. మనం స్టెప్స్ ఎక్కలేకపోతే కనుక అక్కడ పైకి అలా వెళ్ళలేకపోతే ఎస్కలేటర్ ఉంది, అప్ అండ్ డౌన్ 20 rupees అంట. ఇదిగోండి ఎస్కలేటర్ మీద వెళ్ళిపోవచ్చు. పెయింటింగ్స్ మాత్రం చాలా బాగా వేశారు అబ్బా. అటు ఇటువైపు ఆంజనేయ స్వామి. ఇంకా నడుచుకొని ఎక్కలేని వాళ్ళు ఇలా 20 rupeesతో అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోవచ్చు. ఎస్కలేటర్ నుంచి పైకి రాగానే చూసారా హనుమంతుల వారి విగ్రహం ఎంత పెద్దది ఉందో. వావ్, హనుమంతుల వారి స్టాట్యూ చూసారు ఎంత పెద్ద ఉంది కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇండియాలోని టాలెస్ట్ హనుమాన్ స్టాట్యూలో ఇది ఒకటి. ఇది 5th. ఆల్మోస్ట్ ఇది 108 feet ఉందంట. చాలా పెద్దదబ్బా. ఇది షిమ్లాలోనే అతి ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 8054 అడుగుల ఎత్తులో ఉంది. అలాగే అసలు ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఏంటంటే, మన రామాయణ చరిత్ర ప్రకారం లక్ష్మణుని కాపాడడానికి సంజీవుని పర్వతం కోసం ఆంజనేయ స్వామి వెతుకుతూ ఉన్నప్పుడు హనుమంతుల వారు ఈ ప్రదేశానికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారంట. అందుకని ఈ ప్రదేశాన్ని హనుమంతుల వారి ప్రదేశం అని చెప్పి ఇక్కడైతే హనుమంతుల వారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. స్టాట్యూకి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వద్దాం.
చాలా బాగుంది అబ్బా, చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ అసలు. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి స్టాట్యూకి పక్కనే ఉంటుంది ఇది. చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కొంచెం కూర్చొని వెళ్ళండి. గుళ్ళో దర్శనం కూడా చక్కగా చేసుకున్నాం అబ్బా. దర్శనం అయిపోయింది, ప్రసాదం ఇచ్చారు, అలాగే ఆంజనేయ స్వామిది ఇది ఒకటి ఇచ్చారు. చూసారుగా ఈ జాకు టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ మాల్ రోడ్కి వెళ్ళిపోయి మాల్ రోడ్లో కొంచెం చూసుకోవాల్సిన అన్నీ చూసుకొని ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, ఫుడ్ రేట్స్ అవన్నీ అలాగొన్నాయి, అన్నీ అవి కూడా చూద్దాం. అవన్నీ చూసుకొని ఈ వీడియోకి ఎండింగ్ చెప్దాం అక్కడ, ఓకేనా? ఇంకెక్కడి నుంచి కిందకి వెళ్ళిపోదాం. నా అంటే సేమ్ మనం పైకి ఎలా వచ్చాం, 100 రూపాయలు అప్ అండ్ డౌన్ అన్నాడు క్యాబ్. సేమ్ కిందకి వెళ్తే వాడే ఉంటాడు, నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేస్తే వస్తాడు. 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఏం చేస్తాంలే, కొన్ని తప్పు వెళ్ళి మాల్ రోడ్లో దిగిపోదాం. మళ్ళీ అక్కడే దిగిపోతాడు, మళ్ళీ మాల్ రోడ్ నడుచుకొని వెళ్ళిపోదాం. మా దగ్గర బాటిల్ లాగేసుకొని పీకేసిన రేపు పడిపోయింది. అర్రే మొత్తం వాటర్ అంతా ఒలిపోయినాయి. వెళ్ళు తీసుకో వెళ్ళు. ఇదంతా మాల్ రోడ్డే అబ్బా, చాలా పెద్దది మాల్ రోడ్డు. చూడండి ఇక్కడ ది మాల్ షిమ్లా అని ఉంది. ఈ లైన్ మొత్తం మామూలుగా ఉండదు. ఇప్పుడు కొంచెం సేపు ఆగితే నైట్ అయితే ఇంకో రేంజ్లో ఉంటుంది మొత్తం. ఇక్కడి నుంచి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం మొత్తాన్ని. కొన్ని ప్రైజెస్ కూడా కనుక్కుందాం దారిలో. ఇప్పుడే సన్సెట్ అవుతుంది చూడండి ఒకసారి, భలే ఉంది. వావ్ సూపర్ అబ్బా. ఫాగ్తో ఎలా క్లోజ్ అయిపోతుందో చూడండి, అసలు మొత్తం ఫుల్ ఫాగ్, కానీ సన్సెట్ క్లియర్గా కనిపిస్తుంది చక్కగా. అక్కడ నుంచి జంప్ చేసిందబ్బా, పరిగెత్తి వచ్చి జంప్ చేసింది. పోయింది పెద్దది పెట్టాడు ఆ గొడ్డు మొక్క, పెద్దది పెట్టాడు నోట్లో, ఎవరు కడతాడు. ఈ మాల్ రోడ్లో మందు బాబుల కోసం కూడా మంచి వైన్ షాపులు ఉన్నాయి బాబు, లేవనుకోకండి. మాల్ రోడ్లోనే చాలా ఉన్నాయి, చాలా అంటే మరి ఎక్కువ కదలే, కానీ ఈ మాల్ రోడ్లో అక్కడక్కడ ఈ షాప్స్ కూడా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు. ఫొటోస్ తీయడానికి చూసారా, ఫోటోషూట్లు మాత్రం అదిరిపోద్ది రోడ్డు మొత్తం. అసలు ఆ బిల్డింగ్ చూడండి, అది చెక్కలతో కట్టింది, ఆ అద్దాలతో అలా ఎలా మెరిసిపోతుంది లైటింగ్లో, అసలు భలే ఉంది కదా. ఇటువైపు అంతా షాపింగ్ ఏరియా. మీకు కిందకి వెళ్తే హోటల్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇది కిందకి కూడా నైట్ మామూలుగా లేదు కదా, అసలు ఏరియా మాత్రం అదిరిపోయింది. అసలు బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఏదో మనం షిమ్లాలో ఉన్నట్టు లేదు, కొత్త కంట్రీకి వచ్చినట్టుంది. ఆ ఫీల్ ఉంది ఇక్కడ, అంత బాగుంది. చలి కూడా ఎరగదీస్తుంది. కొంచెం చేతికి గ్లౌజులు, మంకీ క్యాప్లు అన్నీ పెట్టుకోవాలి, కానీ ఇది బాగా నచ్చింది అబ్బా నాకు మాత్రం. సూపర్, ఫొటోస్ కనిపించేసింది. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి, చూసుకుంటూ పోదాం. ఇది ఇందాక మనం ఇటు నుంచి వెళ్ళాము, ఇలా వెళ్ళి ఆంజనేయ స్వామి చూసారు స్టాట్యూ, అలా వెళ్ళి అటు నుంచి తిరిగి మళ్ళీ ఈ రోడ్లోంచి ఇటు వచ్చాం. మనం మొత్తం చూపిద్దాం అని చెప్పి అటు ఇటు మొత్తం 2 రోడ్లు కవర్ చేస్తాం అబ్బా. అది మరి స్కై చూసారు అసలు ఎలా ఉందో, రెడ్ కలర్లో ఎలా కనిపిస్తుంది. ఫాగ్తో సగం క్లోజ్ అయిపోయింది తెలుసా, మొత్తం ఫుల్ ఫాగ్ అంతా కలిసిపోయి అలా కనిపిస్తుంది అబ్బా సిటీ మొత్తం. ఇక్కడ చూడండి మామూలుగా మ్యూజియం ఒకటి ఉంది, ఇప్పుడు మీకు కనిపించేదంతా ఇదంతా మ్యూజియం. అలాగే క్యాంపస్ జస్ట్ ఇక్కడ వాక్ చేసుకోని కానీ సరదాగా తిరగడానికి. ఇప్పుడు లైట్ అండ్ సౌండ్ షో ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, అది నా పక్కన జరుగుతుంది. టికెట్ పెర్ హెడ్ 100 రూపీస్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, బాగుంటుంది అన్నారు. తీసుకున్న టికెట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, नेपाल के गोरखों ने आज के हिमाचल प्रदेश के हिस्से पर कब्जा कर लिया था। इन पहाड़ियों में इन साहसी योद्धाओं ने कुछ स्थानीय शासकों को पराजित किया। महाराज हम क्या करें,
अगर उन पर जरा सी भी आंच आई तो वो हमें मसल कर रख देंगे। शिमला में जमकर लड़ाइयां हुई और मुठभेड़ हुई। पहाड़ी राजाओं और अंग्रेजों की जीत हुई। What a delightful place. बॉटनिस्ट होकर भी आप कितना अच्छा मजाक करते हैं। एक वाटर टैंक और पुल बनवाया जहां आज भी उनका नाम लिखा हुआ है। 2 वर्ष बाद 1830 में पटियाला और कंधाल के शासकों से यहाँ की मुख्य जमीनें ले ली गई जिन पर यह शहर बसा है। शिमला, शिमला और शिमला। हो सकता है कि ये नाम पटिया से पाटे गए और छोटे मंदिर शिमलिया या स्थानीय देवी शमला देवी के नाम पर ही है, लेकिन ये चीज इतिहास के पन्नों पर कहीं खो गई है और इस बात को हम निश्चित तौर पर शायद कभी नहीं जान पाएंगे। मेरी बेल बूटेदार सजावटें और तराशे गए दीवार गिर देखने में एल्प्स की इमारतें जैसे షిమ్లా హిస్టరీ మొత్తం అయితే అక్కడ ఒక షో కింద ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఏదో అనుకున్నా ఇది మ్యూజియం. అబ్బా, బ్యాక్ సైడ్ మాత్రం లైటింగ్ షో బాగా జరుగుతుంది. చాలా బాగుంది. మీకు ఇప్పుడు చూపించా కదా కొన్ని షార్ట్స్, అది అదిరిపోయింది కదా. మిస్ అవ్వకుండా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ బాగా అర్థమవుతుంది అంటే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. చలి ఎరగదీసేస్తుంది భయ్య, మామూలుగా లేదు. దారిలో ఎక్కడో ఇదిగో ఒక చోట ఇలా మంట కనిపిస్తే కూర్చొని చలి కాసుకుంటున్నాం. అసలు ఎరగదీసేస్తుంది చలి. ఇక్కడ కూర్చుంటే చల్లగా సమ్మగా ఉంది మాకు. అది మరి మామూలుగా లేదు. ఇంతటితో ఇది ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే మనం మనాలిలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ షిమ్లా నుండి. బాయ్ బాయ్.